హలో! ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి రేడియాలజీ గైడ్‌లైన్స్. ఎందుకు ఈ గైడ్‌లైన్స్ నేర్చుకోవాలి అనంటే, గైడ్‌లైన్స్ నేర్చుకున్నారనుకో మీకొకటి ఎగ్జామ్‌లో టైం సేవ్ అయితది. 2 ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటది. సో, అందుకోసం నేను ఇందులో ఉండే మేజర్ గైడ్‌లైన్స్ ఏంటి? ఏ టర్మ్స్ మనం గుర్తుంచుకోవాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. సో, మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఫస్ట్ గైడ్‌లైన్ వచ్చేసి కాంట్రాస్ట్ మెటీరియల్‌కి సంబంధించింది. రెక్టల్ గానీ ఓరల్ రూట్ కానీ కాంట్రాస్ట్ మెటీరియల్ ఇచ్చినా అని చెప్పినా నీకు డాక్యుమెంట్ సపోర్ట్ చేసినా కూడా మనం వితౌట్ కాంట్రాస్టే తీసుకోవాలి అనేది ఫస్ట్ గైడ్లైన్. నెక్స్ట్ వచ్చేసి మేజర్గా కీ టర్మ్స్ ఏముంటాయి ఇందులో, మనం ఏం అబ్జర్వ్ చేయాలి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అంటే, వ్యూస్ సెక్షన్లో వ్యూస్ ఎన్ని వ్యూస్ జరిగాయి, వ్యూస్ ఎలా మనం క్యాల్కులేట్ చేస్తాం అనేది మనకు ఫస్ట్ ఒక ఐడియా ఉండాలి. ఒక వ్యూని ఎలా తీసుకుంటారు, రెండో వ్యూని ఎలా తీసుకుంటారు, 3 వ్యూస్ ఎలా తీసుకుంటారు అనేది గుర్తుంటే మనకు అక్కడ డిస్క్రిప్షన్లో ఉంటుంది 2 ఆర్ మోర్ వ్యూస్ అని. సో, వ్యూస్ మీద కాన్సంట్రేషన్ చేయాలి వ్యూస్‌కి సంబంధించిన క్వశ్చన్ వచ్చినప్పుడు. అలాగే వితౌట్ కాంట్రాస్టా అనేది దీనికి సంబంధించిన క్వశ్చన్ వచ్చినప్పుడు అది ఫైండ్ అవుట్ చేసుకోగలగాలి. సింపుల్‌గా వచ్చేస్తది ఆన్సర్. ఇది వితౌటా అని చూసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ కంప్లీటెడా, లిమిటెడా. ఇప్పుడు అల్ట్రాసౌండ్ ఉంది. అల్ట్రాసౌండ్‌లో 8 ఏవో ఉన్నాయనుకుంది. 8 బాడీ రీజన్స్ ఉంటే ఆ 8 బాడీ రీజన్స్ చేస్తేనే కంప్లీటెడ్. అండ్ లిమిటెడ్ వచ్చేసి ఏవో కొన్ని ఆర్గాన్స్ మాత్రమే ఉంటాయి. అప్పుడు కంప్లీటెడ్ ఎలా తీసుకోవాలి, లిమిటెడ్ ఎలా తీసుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలి. సో, మీకు అక్కడే ఉంటుంది. అంటే పెద్దగా బై హార్ట్ చేయాల్సిన పని లేదు. బుక్‌లో పైనే ఉంటుంది. కంప్లీటెడ్ అంటే ఇన్ని ఆర్గాన్ సిస్టమ్‌కి జరిగింది. లిమిటెడ్ అంటే ఇన్నిటికి జరిగింది అనేది అందులో ఉంటది. సో, చూసుకునే ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఒక్క మార్క్ అయినా చాలా ఇంపార్టెంట్. అందుకు నేను చెప్తున్నా. సో, యూనిలేటర్, బైలేటర్ ఎలా జరిగింది? యూనిలేటర్‌గా జరిగితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఆర్‌టీ, ఎల్‌టీ మాడిఫైయర్స్ వస్తాయి అనేది. రైట్‌కి జరిగిందా, లెఫ్ట్‌కి జరిగిందా చూసుకోవాలి యూనిలేటర్ వచ్చినప్పుడు. బైలేటర్ వస్తే 50 మాడిఫైయర్ కాబట్టి ఇంకా అది మనం చూసుకోవాల్సిన పనేముండదు. అలాగే ఒక 2 ఆర్ 3 సెక్షన్స్‌లలో మనకు సింపుల్, ఇంటర్మీడియేట్, కాంప్లెక్స్ అని 3 ఉంటాయి. ఇవి బేస్డ్ ఆన్ ది ట్రీట్మెంట్ ఏరియాస్‌ని సోర్స్‌ని పట్టుకొని డివైడ్ అయితాయి. బేస్డ్ ఆన్ ది ట్రీట్మెంట్ ఏరియా సింపుల్ అంటే 1 ట్రీట్మెంట్ ఏరియా జరిగితే సింపుల్‌గా కోడ్ చేయండి. 2 ఆర్ 3 జరిగినాయి అనుకోండి, ఇంటర్మీడియేట్‌గా కోడ్ చేయండి. ఆర్ 3 ఆర్ మోర్ జరిగినాయి అని చెప్పినప్పుడు కాంప్లెక్స్‌గా కోడ్ చేయండి అని మీకు అక్కడే ఈ సింపుల్, ఇంటర్మీడియేట్, కాంప్లెక్స్ పక్కనే రాసి ఉంటుంది. అది చూసుకోవాలి. ఓకే, మనం ఇది సింపుల్ తీసుకోవాలా, ఇంటర్మీడియేట్ తీసుకోవాలా, కాంప్లెక్స్ తీసుకోవాలన్నది అది చూడంగానే అర్థమైపోతుంది. సో, ఇది కూడా ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మేజర్ డెఫినిషన్. ఎందుకంటే ఒక్కొక్కసారి డైరెక్ట్‌గా అడుగుతాడు క్వశ్చన్, ఇంకోసారి డెఫినిషన్ ఇచ్చి అడుగుతాడు క్వశ్చన్. సో, డెఫినిషన్ అనేది మనకు సీపీటీ బుక్‌లో ఉండదు కదా! అప్పుడు ఏం చేస్తాం, కంగారు పడిపోతాం. సో, అందుకనే ఇది ఇంపార్టెంట్ డెఫినిషన్ కాబట్టి చెప్తున్నా. అదే న్యూట్రల్ ట్రాన్స్‌లెన్సీ అంటే ఏంటిదంటే ఫ్లూయిడ్ బిహైండ్ ది నెక్ అని అర్థం. సో, గుర్తుంచుకోండి ఈ డెఫినిషన్‌ని. అలాగే నెక్స్ట్ వచ్చేసి 76816 ఇది ఓన్లీ ఒక ఫీటస్‌కు సంబంధించిన టెస్ట్ చేయడానికి మాత్రమే ఇది యూజ్ చేస్తారు. కానీ ఇంకో ఫీటస్ కూడా ఉంది అడిషనల్‌గా. రెండో ఫీటస్‌కి కూడా చేయాల్సొచ్చింది ఇదే టెస్టు. ఫస్ట్ ఫీటస్, రెండో ఫీటస్‌కి చేసినప్పుడు ఎలా కోడ్ చేద్దాం అంటే, దీని గైడ్‌లైన్ ఏంది అంటే, సెకండ్ దానికి జరిగినప్పుడు 76816 76816 2 టైమ్స్ కోడ్ చేసి విత్ 59 మాడిఫైయర్ ఇవ్వాలి అనేది గుర్తుంచుకోండి. సేమ్ దీనిలాగే ఫీటల్ బయోఫిజికల్ ప్రొఫైల్ కోడ్స్ 76818 76819 ఈ కోడ్స్ కూడా అన్ని సింగిల్ ఫీటర్స్కి సంబంధించినవి. కానీ అడిషనల్ ఫీటర్ జరిగినప్పుడు 2 సార్లు కోడ్ చేయాలి విత్ 59 మాడిఫైయర్ ఇవ్వాలి అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 77067 స్క్రీనింగ్ మమోగ్రఫీ ఇది బైలేటర్ కోడ్. ఓకే, బైలేటర్ జరిగిందనుకో మనం ఈ కోడ్ ఇచ్చేస్తాం అయిపోద్ది. కానీ యూనిలేటర్ జరిగితే ఏం చేయాలి అనేది మనకి ఇక్కడ ఒక గైడ్లైన్. మళ్ళీ యూనిలేటర్ జరిగితే ఒకవేళ ఫిజిషియన్ కంటే యూనిలేటర్ చేస్తే మనం 77067 ఇచ్చి 52 మాడిఫైయర్ ఇవ్వాలి. 52 మాడిఫైయర్ ఇస్తేనే నీకు అది కరెక్ట్ ఆన్సర్. సో, ఈ గైడ్లైన్ కూడా గుర్తుంచుకోండి. అలాగే సిటీ అబ్డోమిన్ అండ్ పెల్విస్కి మనకు ఒక బాక్స్ ఉంటుంది. అది అందులో అటు 3 ఇటు 3 ఇటు 3 వేసి 9 కోర్లు ఉంటాయి. ఈ ఒక వరుసకేమో పెల్విస్ గురించి ఉంటుంది, ఇంకో పైన టాప్‌లోనేమో అబ్డోమిన్ గురించి. అది చూసి కంగారు పడకండి. ఆ మొత్తం ఓవరాల్ 9 కోర్లను తీసుకుంటే అందులో ఉన్నాయి 3 కోర్లు. ఆ 3 కోర్లు ఏంటిదంటే విత్ కాంట్రాస్ట్ అయిందనుకో 74176 ఇవ్వాలనేది గుర్తుంచుకోండి. వితౌట్
వితౌట్ కాంట్రాస్ట్ అయిందనుకో 74176 ఇవ్వాలని గుర్తుంచుకోండి. విత్ కాంట్రాస్ట్ అనుకోండి 74177 ఇవ్వాలనేది గుర్తుంచుకోండి. విత్ అండ్ వితౌట్ కాంట్రాస్ట్, ఒకటేమో విత్ జరిగింది, ఒకటేమో వితౌట్ జరిగింది, అప్పుడు 74178 ఇవ్వాలనేది గుర్తుంచుకోండి. అంతే సింపుల్. ఇది ఓన్లీ 3 కోడ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 77427. ఇది 5 ట్రీట్మెంట్స్కి, రేడియాలజీ ట్రీట్మెంట్కి సంబంధించిన క్వశ్చన్. అందులో గైడ్లైన్ ఉంటుంది బుక్లో, కాకపోతే అది అర్థం కాదు మనకి. అడిదింపి ఏది అర్థం కాకుండా ఆ డెఫినేషన్ ఉంటుంది. సో దాన్ని నేను క్లియర్ అవుట్ చేయడానికి ఇక్కడ చెప్తున్నా. 3 లేదా అంతకంటే ఎక్కువ జరిగినప్పుడు మనం యూనిట్స్ ఇవ్వాలి. అదే అడిషనల్గా 1 కానీ 2 కానీ ట్రీట్మెంట్స్ జరిగితే మనం యూనిట్స్ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 5 to 7 జరిగిందనుకో, యూనిట్స్ ఇవ్వాల్సిన పని లేదు. 77427 ఒక్కసారి కోడ్ చేస్తే సరిపోతుంది. అదే 8 to 12 ట్రీట్మెంట్ జరిగిందనుకో 77427 into 2 ఇవ్వాలి. ఒకవేళ 13 to 17 ట్రీట్మెంట్ జరిగింది అనుకో, అప్పుడు 77427 into 3 ఇవ్వాలనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి టీసీ అండ్ 25 మాడిఫైర్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అనేది మనం చూద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు, టీసీ అంటే టెక్నికల్ కాంపోనెంట్, 26 అంటేనేమో ప్రొఫెషనల్. టీసీ అంటే ఏం లేదు, ఎవరైతే టెక్నీషియన్ ఉంటాడో, ఎక్స్రే తీసే టెక్నీషియన్కి ఇచ్చేది టీసీ, ఫిజిషియన్కి ఇచ్చేది 26. ఇక్కడ ఫిజిషియన్ ఏంది అంటే ఓన్లీ ఇంటర్ప్రిటేషన్ ఒక్కటే చేస్తాడు. అలా చేసిండు అని చెప్పినప్పుడు మనం 26 మాడిఫైర్ ఇవ్వాలి. ఓన్లీ ఇంటర్ప్రిటేషన్ మాత్రమే జరిగిందంటే. టెక్నీషియన్కి ఏమో మనం తను అవుట్ సైడ్ అంటే క్లినిక్ కాకుండా, మన హాస్పిటల్ కాకుండా, మన ఓన్ బేస్డ్ కాకుండా బయట ఎక్కడో మనకి ఎక్స్రే తీపించుకొని వచ్చాడు అనుకో, అప్పుడు రేడియాలజిస్ట్కి ఎవరైతే టెక్నీషియన్ ఉన్నాడో వాళ్ళకి టీసీ ఇవ్వాలనేది గుర్తుంచుకోండి. మాడిఫైర్ ఎప్పుడు ఇవ్వము అంటే ఫిజిషియన్ చెప్తాడు క్లియర్గా డాక్యుమెంటేషన్లో, ఓన్ ఈ ఇన్స్ట్రుమెంట్ నా ఓన్ అని చెప్తాడు. ఓన్ అని చెప్పినప్పుడు అప్పుడు మనం మళ్ళీ 26 టీసీ ఇవ్వకూడదు. ఏదైతే కోడ్ ఉంటుందో అది ఒకసారి ఇచ్చేస్తే సరిపోద్ది. ఇది డిఫరెన్షియేషన్ ఏంటి అంటే బయట జరిగింది అని తెలవడానికి ఈ టీసీ మాడిఫైర్, ఇంటర్ప్రిటేషన్ జరిగింది అని తెలియడానికి 26 మాడిఫైర్ అనేది ఒక్కటే గుర్తుంచుకోండి. అంతే, అంతకు మించి ఏముండదు ఇందులో. ఓన్ ఈక్విప్మెంటా కాదా అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేసుకుంటే మీకు ఈజీ. ఓకేనా? మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఈ ఎగ్జాంపుల్ మీకు ఆ టీసీ 26 మాడిఫైర్ అర్థమైతే నా కామెంట్ సెక్షన్లో ఏది ఆన్సర్ వస్తుంది అనేది చెప్పండి. అయితే ఒక ఫిజిషియన్ పర్ఫామ్ చేశాడట ఇంజెక్షన్ అండ్ రేడియాలజీ సూపర్విజన్ ఆఫ్ ఎల్బో ఆర్థోగ్రఫీకి చేశాడు. ప్రొఫెషనల్ కాంపోనెంట్ని కోడ్ చేయమని డైరెక్ట్గా అడుగుతుండే. ఇందులో ప్రొఫెషనల్ కాంపోనెంట్కి ఏ మాడిఫైర్ వస్తుంది, ఆన్సర్ ఏంటిది అనేది మీరు ఏ 2422073085 టీసీఆ, బిహెచ్ఎస్సి 2422073085 26 మాడిఫైర్ టీసీ మాడిఫైర్, అండ్ సిహెచ్ఎస్సి 2422073085 26 మాడిఫైర్, డిహెచ్ఎస్సి 2422073085. ఏది ఆన్సర్ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఏదైనా విషయాల మీద మీకు క్లారిటీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాన్ని తొందరగా చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.